అర్థమయ్యే విధంగా తేలికైన పద్ధతిలోనే ఎంచుకుని నేను పార్టేషన్ చేశానండి. మరలా ఇప్పుడు 3 పార్ట్స్ కింద డివైడ్ చేద్దాం ఈ 17 బీడ్స్ని. అప్పుడు మనకి ఈజీగా ఉంటుందన్నమాట అల్లిక అనేది. మన ఛానల్లో పూసలతో వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారిని అల్లే విధానం షేర్ చేస్తున్నా కదండి. దానిలో ఒక మిస్టేక్ అయితే ప్రీవియస్ వీడియోస్లో జరిగిందనమాట. అంటే పార్ట్ 7, పార్ట్ 8 మధ్య పార్ట్ 7 మీకు ఇక్కడ వరకు ఎండ్ అయిపోద్ది అనమాట. పార్ట్ 8 ఏమైందంటే ఈ ఒక్క స్టెప్ మిస్ అయిపోయి ఇక్కడి నుంచి పార్ట్ 8 అనేది నేను షేర్ చేశాను. ఈ స్టెప్ ఏం చేశానంటే అండి, మిస్ అయిన స్టెప్పు సపరేట్గా ఒక వీడియో అయితే నేను చేశాను. మీకు అర్థం కాకపోతే కామెంట్లో మాకు పార్ట్ 7 వీడియో పెట్టండి అని అంటే నేను ఆ లింక్ మీకు పెడతానండి కామెంట్ బాక్స్లోను. తెలిసిన వాళ్ళైతేనో ప్లేలిస్ట్కి వెళ్ళిపోయి గాడ్ ఐటమ్స్ అని ఉంటుంది, అక్కడ చెక్ చేయండి. ఆ వీడియో థంబ్నెయిల్ కూడా పార్ట్ 7 అనే ఉంటుంది అనమాట. కాకపోతే చిన్న వీడియో అండి అది. మామూలుగా మన పార్ట్ 7 అయితే అసలు పెద్ద వీడియో అనమాట. ఓకేనా. ముందు ఇక్కడ వరకు వచ్చేస్తాయి, స్నఫ్ బీడ్స్ వరకు మీకు పార్ట్ 7 వరకు ఉంటుంది. పార్ట్ 8 ఇక్కడి నుంచి వచ్చేసింది. ఈ ఒక్కటి ఎడిటింగ్లో మిస్ అయిపోయిందండి. ఇక మనం తర్వాత యాడ్ చేయడానికి కూడా వీలవ్వదు వీడియో అప్లోడ్ అయిపోయిన తర్వాత. ఇక అందుకని చెప్పేసి మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నా. మనకు బీడ్ వర్క్లోనండి ప్రతి స్టెప్పు ఇంపార్టెంటేనండి. కానీ ఇంకా అలా జరిగిపోయిందనమాట, అది మిస్టేక్ ఎడిటింగ్లో జరిగింది. నేనైతే వీడియో తీశాను, అప్లోడ్ చేశాను, ఎడిటింగ్లో కొంచెం మిస్ అయిపోయిందనమాట అది. ఇదండి ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తున్నాను నేను. అల్లుకునే వాళ్ళకి ప్రతి స్టెప్పు ఇంపార్టెంటేనండి. ఈ స్టెప్ లేదనుకోండి మళ్ళీ మీకు బీడ్స్ పైన తేడా వచ్చేస్తుంది. అల్లుకునే వాళ్ళు ఇదొక్కటి గ్రహించండి. మీకు ఆ చిన్న వీడియో కనిపించలేదు అనుకోండి, పార్ట్ 7 వరకు అల్లుకుని కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఇంకొక వీడియో ఉందన్నారు కదా, అది మాకు షేర్ చేయండి అని అంటే నేను లింక్ పెడతా మీకు. ఓకే అండి. ఇదండి. ఇంకా ఆ స్టెప్ అనేది మరలా యాడ్ చేయటం అయితే వీలు పడదండి. ఇక అందుకని పార్ట్ 8 కూడా నేను వీడియో పార్ట్ 13 వరకు అప్లోడ్ చేసిన తర్వాత మన సబ్స్క్రైబర్ ఒకటి చూసి, మేడం ఇక్కడ ఒక స్టెప్ మిస్ అయిపోయిందని పెట్టారు. ఇంకప్పుడు నేను వీడియో చూశాను అనమాట. ఇదండి ఇన్ఫర్మేషను. ఇక నెక్స్ట్ ఇప్పటి వరకు అయితే మనం ఇంత మటుకు అయితే అల్లేసామండి. పార్ట్ 13 వరకు అల్లేసాం. ఇక ఈ వీడియో పార్ట్ 14 వెళ్ళిపోదాము. ఇంకా ఇక నా వీడియోలోకి వెళ్ళే ముందు ఒక్కసారి చెప్తాను. ఇదిగోండి ఇక్కడ వరకు మాలలు ఆయనకి పంచభాగము వైట్ తీసేసుకున్నాము, మెరూన్ నంచిచ్చేసాము. ఇదోనో కటి హస్తం, ఇది వరదహస్తం. ఈ రెండు ఏమైనా తప్పులు అయితే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అబ్బా. ఈ రెండు అయితే అల్లాము. ఇంకా వరదహస్తం ఇంకా ఉందండి, తర్వాత అల్లుదాము. నేను వీడియోలోకి వెళ్ళిపోయి ఏం అల్లుదాము, ఈ వీడియోలో మన మెటీరియల్ ఏంటి అనేది చూసేద్దాం. ఈ వీడియోకి మనకు కావలసిన బీడ్స్ అండి, ఇవన్నీ 6 mm సైజ్ బీడ్స్. ఇవ్వండి నేను గ్రీన్ మార్చేస్తున్నాను అనమాట. ఇప్పుడు చూసారు కదా, ఈ గ్రీన్కి ఆ గ్రీన్కి తేడా దగ్గరికి పెట్టి చూపిస్తా. అందుకేనండి మీరు అల్లిక ఏదైనా స్టార్ట్ చేసేటప్పుడు గ్రీను మరలా తేడా వస్తుంది. చూస్తుంటే రెండు ఒక రకంగానే ఉన్నాయండి. చూసారు కదా, ఇవి కొంచెం లైట్ వచ్చేసింది, లక్స్ గ్రీన్కి వెళ్ళిపోయింది. ఇదేనో కొంచెం లీఫ్ గ్రీన్కి వచ్చిందనమాట. ఇలా కొంచెం కొంచెం తేడాతోనే మనకి తేడా వచ్చేస్తాయండి. వీడియోలో అయితే బాగా కనిపిస్తుంది. ఈ రెండు అయితే ఇప్పుడు బాగున్నాయి, వేరియేషన్ అయితే తెలుస్తుంది. వీడియో కూడా చూడండి, ఇవి చూడండి. అందుకనే మీకు నేను చెప్పిన దానికంటే బీడ్స్ 100 గ్రాములు పడతాయి అన్నాను అనుకోండి, మీరు కొంచెం ఎక్కువే పెట్టుకోండి మీ దగ్గర. ఇలా మనం ఇబ్బంది పడకుండా ఉండొచ్చు అనమాట. ఓకేనా. ఇది ఇప్పుడు ఈ వీడియోకి మనకి ఏమేమి మెటీరియల్ పడుతుందో చూద్దాము. ఇవ్వండి ఈ 3 కలర్స్, ఎల్లో, ఆరెంజ్, వైలెట్, గ్రీన్, బ్లాక్, వైట్, ఈ 4 కలర్స్ ఈ వీడియోలోకి మనం కావాలి. ఓకేనా. ఇక్కడైతే నేను పెట్టేసుకుంటున్నాను పక్కన. యాజ్ యూజువల్గా సూదికి వైర్ ఎక్కించేసుకోండి, నాటేసేసేయండి స్ట్రాంగ్గాను. ముందు మనకి ఇదిగోండి నాటు వేసేస్తున్నాను నేను. 1 టైం దీన్నే అల్లండి. 2, 3,
4 కొంచెం లావుగానే వేసేసుకుంటాం బెస్ట్ అండి, మనకి ఎత్తుక్కోకుండా పోద్ది. ఇలా వచ్చింది కదండి, దీన్ని ఇలా మధ్యకి లాగేసేయండి దగ్గరికి, మనకి ఒక 3 అల్లే పడిపోద్ది. ఈ ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేయండి, మనకు అడ్డు లేకుండా ఉంటుంది. ఓకే అండి, నాటు మాత్రం స్ట్రాంగ్గా వేసుకోండి అబ్బా. ఇప్పుడు కూడా మీకు ఇంకా సులువుగా అయిన పద్ధతే కదండి మన ఛానల్లో నేను షేర్ చేస్తుంది. నాకైతే మీరు మంచి మంచి కామెంట్లు పెడుతున్నారండి, దానికి మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నానండి. మన సబ్స్క్రైబర్స్ అందరూ చక్కటి కామెంట్స్ పెడుతున్నారు. ఇంకా నేను అవి చూసి అసలు వాళ్ళ వీడియో కంపల్సరీగా చెయ్యాలి అని చెప్పేసి అండి నేను చేస్తున్నాను. ఆల్రెడీ అండి నేను సాటర్డే కానీ సండే కానీ మండే కానీ వీడియో పెడతానని చెప్పాను. సో ఎండలు అయితే విపరీతంగా ఉన్నాయండి, వీడియో చేయాలంటే చాలా ఇబ్బందికరంగా ఉందన్నమాట. అయినా సరే మీ కామెంట్స్కి ఇంకా నేను పెట్టాలి అనిపించి చిన్న వీడియోనే పెట్టేస్తున్నానండి. ఓకేనా, నేను వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఇప్పుడు మనకి ఇవి 17 బీట్స్ అయితే ఉంటాయి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. 17లో మనకి మిడిల్ చూసారు కదా స్నఫ్ బీట్స్ 1 2 3 4 5 6 7 బీట్స్ ఉన్నాయి. ఈ 7 బీట్స్కి మనం వేద్దాం. మధ్య బీట్స్ స్నఫ్ ఉన్నాయి చూసారు కదా, ఇక్కడ ఈ లైన్ చూసారా, మిడిల్ లైన్. ఈ లైన్కి రైట్ 3 బీట్స్ తీసుకోవాలి, లెఫ్ట్ 3 బీట్స్, మిడిల్ 1 బీట్, టోటల్ 7 బీట్స్. 1 2 3 4 5 6 7 ఈ 7 బీట్స్కి వేసేద్దాం. ఓకేనా, మన సబ్స్క్రైబరు ఒకరు అడిగారండి కామెంట్ బాక్స్లోను, అది ఆన్సర్ చేసేసి ఫాస్ట్గా వెళ్ళిపోదాం వీడియోలోకి. ఇప్పుడు ఇక్కడ నేను పంచభాగానికి వచ్చేటప్పటికి కలర్స్ వైటు స్నఫ్ తీసుకున్నాను, అంటే కొంచెం లైటు డార్క్ స్నఫే కానండి మీకు వీడియోలో కొంచెం తక్కువగా పడింది. వారు కామెంట్ చేశారండి, ఇక్కడ మా దగ్గర ఈ బీట్స్ లేవండి, ఇంకా ఏ బీట్స్ అయినా వేసుకోవచ్చా అన్నారు. వేసుకోవచ్చు అండి. ఇప్పుడు నేను స్నఫ్ తీసుకున్నా కాబట్టి మీరు స్నఫ్, మెరూను, రెడ్, బ్లడ్ రెడ్ ఉంటుంది, ఇలా ఈ రెడ్ అయినా తీసుకోవచ్చు మీరు. ఇంకొంచెం దీనికి మన బొట్టు మెరూన్ ఉంటుంది చూసారా, ఆ మెరూన్ అయినా తీసుకోవచ్చు. ఇది స్నఫ్, ఇలా మీరు ఏదైనా తీసుకోవచ్చు. మీరు బ్లూ తీసుకున్నారనుకోండి, ఇక్కడ ఖాళీ భాగానికి కూడా మనం ఈ పాదాలకు వచ్చేటప్పటికి బ్లాక్ తీసేసుకున్నాం కదా, ఖాళీ భాగానికి మనం బ్లాక్ తీసేసుకుంటే హ్యాండ్స్కి మరలా ఫేస్కి అంతా బ్లాకే తీసేసుకుంటాం. మీరు ఇక్కడ బ్లూ తీసుకున్నారనుకోండి, ఈ స్నఫ్ ప్లేస్లో మనకి బ్లాకు బ్లూ కలిసిపోతాయి, మరలా అన్ని కలర్స్ చేంజ్ చేసేసుకోవాల్సి వస్తుంది. అది మీ దగ్గర ఉన్న కలర్స్ని చూసుకుని మీరు ఆల్రెడీ అల్లికొచ్చుంటేనో మీరు నేను అల్లినవి దగ్గర కాకుండా మీరు అల్లేసుకోవచ్చు కలర్స్. ఇప్పుడు మీరు అల్లిక కొంచెం స్టార్ట్ చేసి ఉన్నారనుకోండి, నేను వేసిన కలర్స్ దగ్గరగా చూసుకుని వేసుకోండి. ఓకేనా, బ్లూ వేసారనుకోండి మళ్ళీ బ్లూ కలిసిపోద్ది మనకి, అలా కొంచెం మీరు చూసుకుని వేసుకోండి. ఓకే, ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ముందుగా ఇలా పెట్టుకోండి, చూసారు కదా, మన కుడి చేతికి ఈ హస్తం రావాలి, ఈ షేప్, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నాట్ అనేది నేను వెనక నుంచి వేస్తున్నానండి, ఎందుకంటే ఇది మనకి ఫ్రంట్ పార్ట్ అవుతుంది వెంకటేశ్వర స్వామికి, ఇది బ్యాక్ పార్ట్ అవుతుంది. ముళ్ళన్నీ ఒకవైపుకే వచ్చేటట్టుగా వేయండి. ఇదిగోండి, నేనైతే స్నఫ్ బీడ్స్కి వేసుకోవాలి కాబట్టి ఇక్కడి నుంచి పైకి వచ్చేస్తా, వెనక నుంచి ఎక్కించేస్తాను. ఇలా కొంచెం టైట్గా ఉందన్నమాట. ఇలా ఫస్ట్ ఈ స్నఫ్ బీడ్స్ అనుకున్నాం కదా, ముందు ఇక్కడ వరకు వేసేసి తర్వాత రైటు లెఫ్ట్ తర్వాత వేద్దాం. ముందు ఈ 7 బీడ్స్కి మాత్రమే ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. ఫస్ట్ స్నఫ్ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేసాను. ఇలా ఇక్కడ ఫస్ట్ బీడ్ అండి, ఇక్కడ చూసారు కదా చెయ్యి ఎలా రావాలి, పెట్టుకుంటాం కూడా. మీరు ఒక స్టిక్కర్ పెట్టేసుకోండి పైన, ఇది మంచి వైపు అని చెప్పేసి. ఇంకా ఎందుకంటే మనం మార్చడానికి వీలు పడదండి, హస్తాలు వచ్చేసినాయి, ఈ చేతులు వచ్చేటప్పటికండి ఇంకా మనం మార్చడానికి వీలు లేదు, అల్లిక తేడా వస్తుంది మనకి.
అందుకని చెప్పి మీరు ఏం చేస్తారంటే మంచి వైపున ఒక స్టిక్కర్ పెట్టేసుకోండి. మన బొట్టు స్టిక్కర్లు ఉంటాయి కదా, ఏదైనా ఒక గుర్తు పెట్టుకోండి, స్టిక్కర్ పెట్టేసుకోండి సరిపోతుంది. మీరు పెట్టేసుకుంటే ఇది మంచి భాగం, ఇది ఈ భాగం అని మనకు అర్థమైపోద్ది. ఎందుకంటే అల్లేటప్పుడు అండి మనం మర్చిపోతాం ఎలా అల్లుతున్నామా అనేసి, అక్కడ కూడా మీకు తేడా వస్తుంది అల్లిక. ఈ అల్లికలు చూద్దామండి. ఈ 7 బీడ్స్లో ఫస్ట్ స్నఫ్ బీడ్ తీసుకుందాము. ఇక్కడ 3 బ్లాక్ బీడ్స్ యాడ్ చేయాలి. ఇలా ఇలా యాడ్ చేయండి. నెక్స్ట్ సెకండ్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. ఇలా ఇక్కడ 1 బ్లాక్ 1 స్నఫ్ ఉంటుంది. 2 బ్లాక్ బీడ్స్ యాడ్ చేయాలి. ఇలా థర్డ్ బీడ్లోకి తీసుకెళ్ళిపోతున్నానండి నీడిల్ని. ఇక్కడ ఫస్ట్ బ్లాక్ ఎక్కించేసుకోండి, తర్వాత వైట్ పైకి రావాలన్నమాట మనకి, అలా ఎక్కించుకోండి. ఇలా చూసారు కదా, ఇలా బ్లాక్ పైకి రావాలి. నెక్స్ట్ ఫోర్త్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. ఇక్కడ కూడా సేమ్ ఫస్ట్ బ్లాక్ ఎక్కించేసుకోండి, తర్వాత వైట్ యాడ్ చేయండి, పైకి వైట్ వచ్చేటట్టుగా ఎక్కించేసుకోండి. ఇలా మరలా 1 2 3 4కి వేసేసాము. ఇప్పుడు ఫిఫ్త్ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేస్తున్నాను. ఇక్కడ కూడా 1 స్నఫ్ 1 బ్లాక్ ఉన్నాయి. 1 బ్లాక్ 1 స్నఫ్ యాడ్ చేయాలి. ఇలా నెక్స్ట్ సిక్స్త్ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేసాను. ఇక్కడ 1 స్నఫ్ 1 బ్లాక్ ఉన్నాయి. 2 బ్లాక్ బీడ్స్ యాడ్ చేయాలి. నెక్స్ట్ సెవెంత్ బీడ్, లాస్ట్ బీడ్ అండి ఇది. ఈ స్టెప్లో ఇక్కడ కూడా 1 స్నఫ్ 1 బ్లాక్ బీడ్ ఉంది. 2 బ్లాక్ బీడ్స్ యాడ్ చేయాలి. ఇలా మరలా ఈ స్టెప్ అయిపోయిన తర్వాత పైకి తీసుకొచ్చేద్దామండి నీడిల్ని. ఇలా ఈ బ్లాక్ బీడు ఇక్కడి నుంచే మొదలు పెడదాం. ఎందుకంటే మనం ఒకవైపే అల్లుదాం కదా, అందుకని చెప్పేసి తిప్పటం లేదండి. ఇంకా మనం ఇదిగోండి, ఇప్పుడు టోటల్ లుక్ అయితే ఇలా ఉంటుంది. 1 2 బీడ్స్ బ్లాక్ వస్తాయి, 1 2 3 వైట్ బీడ్స్ వస్తాయి, 2 బ్లాక్ బీడ్స్ వస్తాయి. కౌంట్ చేద్దామండి. 1 2 3 4 5 6 7 రావాలి ఈ స్టెప్ వేసిన తర్వాత. ముందు ఈ మిడిల్ వరకే వేసేద్దాం, తర్వాత ఇవి ఉన్నాయి చూసారా, ఇంకా ఇక్కడ ఇవి రైట్ టు లెఫ్ట్ తర్వాత వేద్దాం. మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. ఇక నెక్స్ట్ స్టెప్కి వెళ్దామండి. ఇప్పుడు సెకండ్ స్టెప్కి వెళ్ళే ముందు ఒకసారి చూడండి. 2 బ్లాక్ బీడ్స్ 3 వైట్ బీడ్స్ 2 బ్లాక్ బీడ్స్ ఉన్నాయి కదా, ఇలా వచ్చిందో లేదో చెక్ చేసుకోండి. ఇలా వస్తేనే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ సెకండ్ స్టెప్లోకి వెళ్ళిపోదామండి ఈ వీడియోలో. ఫస్ట్ బ్లాక్ బీడ్ ఉంది, ఇక్కడ వైర్ అనేది 2 బ్లాక్ బీడ్స్ మధ్యన ఉంది. ఇది ఒకటి చూడండి, వైర్ అనేది ఎక్కడుందో ఇది చూస్తే మనకి బీడ్స్ ఎక్కించుకుంటాం ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ వైట్ బీడ్ యాడ్ చేయాలి, తర్వాత గ్రీన్, తర్వాత బ్లాక్
1 by 1 ఇలా యాడ్ చేయండి. 3 ఆల్రెడీ బ్లాక్ ఇక్కడ ఉంది కదా, ఇంకా ఇలా పెట్టుకుందాం. ఫస్ట్ బ్లాక్ బీడ్లోంచి సెకండ్ బ్లాక్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోదాం. ఇలా పైకి గ్రీన్ రావాలండి. ఇలా సెకండ్ బ్లాక్ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేసాను. ఇక్కడ 1 వైట్ 1 గ్రీన్ తీసుకోవాలి. ఇలా ఎప్పుడు ప్రతిసారి బీడ్కి ముందు భాగంలో ఉండాలండి వైరు. ఇది ఒకటి గుర్తుపెట్టుకొని, ఎప్పుడు బీడ్కి ముందు భాగంలో ఉండాలి. ఇటు వెళ్తున్నాం, ఇలా యాడ్ చేయండి. వైట్ గ్రీన్, ఈ వైట్ బీడ్లో నుంచి గ్రీన్ బీడ్లోకి కూడా తీసుకొచ్చేసాం. ఇంకా 3 వైట్ బీడ్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ వైట్ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేసాను. ఇక్కడ కూడా 1 గ్రీన్ 1 వైట్, ఫస్ట్ వైట్ ఎక్కించుకోండి, పైకి గ్రీన్ రావాలి. ఇలా యాడ్ చేసేయండి. నెక్స్ట్ సెకండ్ వైట్ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేసాను. ఇది మిడిల్ బీడ్ అవుతుంది. ఇక్కడ 2 వైట్ బీడ్స్ ఉన్నాయి, 1 2 వైట్ బీడ్స్ ఉన్నాయి. 2 వైట్ బీడ్స్ యాడ్ చేయాలి. ఇలా నెక్స్ట్ థర్డ్ వైట్ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేసాను. ఇక్కడ కూడా 1 గ్రీన్ 1 వైట్, ఫస్ట్ వైట్ తీసుకోవాలి, గ్రీన్ అనేది పైకి రావాలి. ఇలా మిడిల్లో మాత్రం చిన్న డైమండ్ అల్లే రావాలండి వైట్. ఇలా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకా మనకి 2 బ్లాక్ బీడ్స్ మిగిలిపోయాయి. ఫస్ట్ బ్లాక్ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేసాను. ఇక్కడ 1 వైట్ 1 గ్రీన్ యాడ్ చేయాలి. ఇలా నెక్స్ట్ సెకండ్ బ్లాక్ బీడ్లోకి కూడా నీడిల్ తీసుకొచ్చేసాను. ఇక్కడ 1 బ్లాక్ 1 గ్రీన్, ఇటు ఇలాగే యాడ్ చేసాం కదా, బ్లాక్ గ్రీను సేమ్ అలాగే రైట్ కూడా యాడ్ చేసేయాలి. చూసారు కదా, ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ బ్లాక్ బీడ్లో నుంచి ఈ గ్రీన్ బీడ్లో నుంచి ముందుకు వచ్చేద్దాం. ఇలా ఏం కదల్చొద్దండి, మనం ఇలాగే పెట్టేసి జిగ్జాగ్గల్లే మనమే తిప్పుకుందాం చేతిని, అంతేగాని బొమ్మను తిప్పద్దు. చేతిని ఇలా వెళ్ళి మళ్ళీ ఎలా వద్దాము, ఎలా వెళ్ళిపోదాం. ఓకే అండి. ఇప్పుడు ఈ స్టెప్లో కూడా మీకు 7 బీడ్స్ అయితే రావాలి. 1 2 3 4 5 6 7 మిడిల్లోన వైట్ వచ్చింది, రైట్ 3 బీడ్స్ గ్రీను, లెఫ్ట్ 3 గ్రీన్ బీడ్స్, ఇలా రావాలి ఈ స్టెప్. ఓకేనా. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాం. స్టెప్ స్టార్ట్ చేద్దామండి. 7 బీడ్స్లో 3 గ్రీన్ బీడ్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ 1 గ్రీన్ బీడ్ ఉంది, 2 గ్రీన్ బీడ్స్ 1 బ్లాక్ బీడ్ యాడ్ చేయాలి. సెకండ్ గ్రీన్ బీడ్లో కూడా నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. ఇలా సైడ్కి బ్లాక్ రావాలి. నెక్స్ట్ ఇక్కడ 2 గ్రీన్ బీడ్స్ ఉన్నాయి, 2 గ్రీన్ బీడ్స్ యాడ్ చేయాలి. థర్డ్ గ్రీన్ బీడ్లో కూడా నీడిల్ తీసుకొచ్చేస్తున్నాను. టూ వైట్ బీడ్స్ యాడ్ చేయాలి. ఇక్కడ 2 గ్రీన్ ఉన్నాయండి, 2 వైట్ యాడ్ చేయాలి. ఇలా నెక్స్ట్ వైట్ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేసాను. గ్రీన్ బీడ్స్ అయిపోయాయి. మిడిల్ బీడ్ వైట్ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేసాను. ఇక్కడ వైట్ ఆరెంజ్ తీసుకోండి, ఆరెంజ్ కలర్ 1 బీడ్ తీసుకోండి. ఇక్కడ ఇలా ఆరెంజ్ పైకి వచ్చేట్టు యాడ్ చేసేయండి. నెక్స్ట్ గ్రీన్ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేస్తున్నాను. ఇక్కడ 1 గ్రీన్
1 వైట్ పైకి వచ్చేట్టు ఎక్కించేసుకోండి ఇలా. నెక్స్ట్ సెకండ్ గ్రీన్ బీట్లో కూడా నీడిల్ తీసుకొచ్చేస్తున్నాను. ఇక్కడ 2 గ్రీన్ బీడ్స్ ఉన్నాయి. 2 గ్రీన్ బీడ్స్ యాడ్ చేయాలి. ఇంకా థర్డ్ గ్రీన్ బీడ్ ఉంది కదా, దానిలో కూడా నీడిల్ తీసుకొచ్చేస్తున్నాను. ఇక్కడ చివరన కదండి, ఇక్కడ బ్లాక్ గ్రీన్ యాడ్ చేసాం. ఇక్కడ కూడా గ్రీన్ పైకి వచ్చేట్టు ఎక్కించేసుకోండి. ఫస్ట్ బ్లాక్ ఎక్కించుకుని తర్వాత గ్రీన్ ఎక్కించుకోండి ఇలా. గ్రీన్ బీడ్లో నుంచి పైకి వచ్చేద్దాం. ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా ఈ బ్లాక్ బీడ్ ఉంది కదా, ఈ బ్లాక్ బీడ్లో నుంచి పైకి వచ్చేద్దాం. ఇంకా పై స్టెప్కి వెళ్ళిపోవాలి కాబట్టి మనం. థర్డ్ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఫోర్త్ స్టెప్ గ్రీన్ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేద్దాము. ఒక్కసారి చూడండి. ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత థర్డ్ స్టెప్ బీడ్స్ అయితే ఇలా ఉంటాయి. మిడిల్లో మొత్తం 7 రావాలండి. 1 2 3 4 5 6 7 రావాలి. మిడిల్లోనూ ఆరెంజ్ వస్తుంది, రైటు లెఫ్ట్ వైటు, మరలా నెక్స్ట్ రైట్ 2 గ్రీన్ బీడ్స్, లెఫ్ట్ 2 గ్రీన్ బీడ్స్ ఇలా రావాలి. నెక్స్ట్ స్టెప్కి వెళ్దామండి. ఇప్పుడు థర్డ్ స్టెప్ అయిపోయింది కాబట్టి ఫోర్త్ స్టెప్కి స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఇక్కడ గ్రీన్ బీడ్ ఉందండి. ఫస్ట్ 1 బీడ్ గ్రీన్ ఉంది. ఇక్కడ 2 గ్రీన్ బీడ్స్, ఒక బ్లాక్ తీసుకోవాలి. ఇక్కడ ఉంది కదా, మధ్యన ఉంది అంటే ఇలా వచ్చేద్దాం. మరలా ముందు 2 గ్రీన్ ఎక్కించేసుకోండి. నేను చెప్తూ ఉంటాను, మీరు యాడ్ చేసేసుకుంటూ ఉండండి అబ్బా, మీకు ఈజీగా ఉంటుంది. దీనికి హోల్ లేదనమాట. గ్రీన్కి ఇలాగే హోల్స్ లేకుండా వస్తాయండి బీడ్స్ ఒక్కొక్కసారి మనకి. 2 గ్రీన్ 1 బ్లాక్ ఇలా యాడ్ చేసుకోవాలి. సైడ్కి బ్లాక్ వచ్చేట్టు. సెకండ్ గ్రీన్ బీడ్లో కూడా ఎమ్మటే నీడిల్ తీసుకెళ్ళిపోతున్నానండి నేను ఇలా. చూసారు కదా, బ్లాక్ కొను సైడ్కి రావాలి. 2 గ్రీన్ యాడ్ చేసాం. నెక్స్ట్ సెకండ్ గ్రీన్ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేసాను. ఇక్కడ 2 వైట్ బీడ్స్ యాడ్ చేయాలి. ఇక్కడ 2 గ్రీన్ బీడ్స్ ఉన్నాయండి, 2 వైట్ యాడ్ చేయాలి. ఇలా. నెక్స్ట్ వైట్ బీడ్లోకి కూడా నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. ఇక్కడ 2 ఆరెంజ్ బీడ్స్ యాడ్ చేయాలి. ఇక్కడ 2 వైట్ బీడ్స్ వస్తాయి, 2 ఆరెంజ్ యాడ్ చేసేయండి ఇలా. నెక్స్ట్ ఆరెంజ్ బీడ్లో కూడా మిడిల్ బీడ్ అవుతుందండి. ఆరెంజ్ మిడిల్ బీడ్ నీడిల్ తీసుకొచ్చేసాను. ఇక్కడ 1 ఆరెంజ్ 1 స్నఫ్ ఇక్కడ వేసాను, చూసారా స్నఫ్. ఈ స్నఫ్ ఒకటి యాడ్ చేసేయండి ఇలా. ఇక్కడ డిజైన్ అనేది వేస్తున్నాం అనమాట. ఇలా రావాలి. నెక్స్ట్ ఇంకా వైట్ 2 గ్రీన్ ఉన్నాయి. వైట్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోయాను. ఇక్కడ ఆరెంజ్ వైట్ ఉన్నాయి. ఫస్ట్ వైట్ ఎక్కించేసుకుని నెక్స్ట్ ఆరెంజ్ యాడ్ చేసేద్దాం ఇలా. చూసారు కదా, ఇలా రావాలి. నెక్స్ట్ ఒక గ్రీన్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోదాము. ఇక్కడ 1 గ్రీన్
1 వైట్ యాడ్ చేయాలి. 1 వైట్ 1 గ్రీన్ యాడ్ చేయాలి. ఇలా చూసారు కదా. నెక్స్ట్ లాస్ట్ ఈ స్టెప్లో సెకండ్ గ్రీన్ బీడు అండ్ లాస్ట్ బీడు ఇక్కడ గ్రీన్ ఓనో పైకి వచ్చేట్టు సైడ్కి బ్లాక్ వచ్చేట్టు యాడ్ చేసేద్దాం. ఇలా ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయిందండి. నీడిల్ని పైకి తీసుకొచ్చేద్దాం బ్లాక్ బీడ్లో నుంచి ఈ గ్రీన్ బీడ్లోకి. మనం అస్సలు బొమ్మను కదపటం లేదండి. బొమ్మను కదపకుండానే మనం ఇలా వెళ్తున్నాము, మరలా ముందుకు వచ్చేస్తున్నాం. జిగ్జాగ్ లాగా అనమాట. ఇలా వెళ్ళిపోతున్నాం, మరలా వెనక్కి ఇలా వస్తున్నాం. మీకు అప్పుడు అర్థం అవుతుంది అనమాట. ఇది వరకు ఏంటంటే ఇటుకు తిప్పుదాము అనేదాన్ని, ఇప్పుడు తిప్పటం లేదండి. ఓకేనా. ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 7 బీడ్స్ అయితే రావాలి. 1 2 3 4 5 6 7. మిడిల్లో స్నఫ్, అటు ఇటు ఆరెంజ్, నెక్స్ట్ వైట్ రైట్ లెఫ్ట్, నెక్స్ట్ గ్రీన్ లెఫ్ట్ రైట్, ఇలా రావాలి. ఓకేనా. ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. 4th స్టెప్ ఈ వీడియోలో. 5th స్టెప్కి వెళ్ళిపోదామండి. వైర్ అనేది ఇప్పుడు ఇలా వెళ్ళిపోతాం. ఇక్కడ ఉంది. ఇప్పుడు బీడికి మధ్యన ఎప్పుడైనా సరే ఇక్కడే పెట్టుకోండి. ఇక్కడ ముందుకి గ్రీన్ బీడ్కి ముందు పెట్టుకోండి. ఇప్పుడు ఇది ముందు అవుతుంది, బీడ్కి ఇది వెనక భాగం అవుతుంది. అలా 5th స్టెప్కి స్టార్ట్ చేద్దామండి. ఇక్కడ గ్రీన్ వైట్ ఆరెంజ్ ఒక టీము, ఆరెంజ్ గ్రీన్ వైట్ ఇటు, ఇది మిడిల్. ఓకే అండి. ఇదొక టీము మిడిల్. ఫస్ట్ గ్రీన్ బీడ్లోకి 2 వైట్ బీడ్స్ 1 బ్లాక్ బీడ్ యాడ్ చేయండి. నేను చెప్తూ ఉంటా, మీరు ఎమటెమటే యాడ్ చేసేయండి. వైట్ బీడ్లోకి కూడా నీడిల్ తీసుకొచ్చేసాను. ఇక్కడ 2 వైట్ బీడ్స్ ఉంటాయి, 2 బ్రింజాల్ కలర్, ఇదిగో వంకాయ రంగు ఎక్కించుకుందాము. ఇలా నెక్స్ట్ ఆరెంజ్ కలర్ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేసాను. ఇక్కడ ఒక వంకాయ రంగు, ఒకటి ఆరెంజ్, 2 ఉన్నాయి. 1 ఆరెంజ్, ఫస్ట్ ఆరెంజ్ యాడ్ చేసుకోవాలి. పైకి బ్రింజాల్ కలర్ వచ్చేట్టు యాడ్ చేసుకోండి. ఇలా నెక్స్ట్ మిడిల్కి వచ్చేసాము. స్నఫ్ బీడ్లో కూడా నీడిల్ తీసుకొచ్చేయండి. ఇలా ఇక్కడ 2 ఆరెంజ్ బీడ్స్ యాడ్ చేయండి. ఇక్కడ స్నఫ్ ఆరెంజ్ ఉంటుంది, 2 ఆరెంజ్ యాడ్ చేసేయాలి. ఇలా నెక్స్ట్ ఇంకా ఇటు టీమ్కి వచ్చేసాం. ఫస్ట్ ఆరెంజ్ బీడ్లోకి ఇక్కడ 2 ఆరెంజ్ బీడ్స్ ఉన్నాయి, 2 బ్రింజాల్ బీడ్స్ యాడ్ చేయాలి. నెక్స్ట్ వైట్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. ఇక్కడ 1 వైట్ 1 బ్రింజాల్ వంకాయ రంగు, లాస్ట్ బీట్ గ్రీన్ బీడ్ అండి. ఇక్కడ గ్రీన్ వైట్ ఉంటాయి, 2 బీడ్స్ సైడ్ కొన ఫస్ట్ బ్లాక్ యాడ్ చేయాలి. పైకి వచ్చేటప్పటికి వైట్ రావాలి, యాడ్ చేయండి. నెక్స్ట్ ఈ స్టెప్ అయిపోయింది. 5th స్టెప్ కంప్లీట్ అయిపోయింది. ఈ బ్లాక్ బీడ్లో నుంచి పైకి వచ్చేసి ఈ వైట్ బీడ్లో నుంచి కూడా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళటానికి రెడీ చేసుకుందాం.
ఇక్కడ ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక్కసారి కౌంట్ చేద్దాం. ప్రతిసారి 7 రావాలి. 1 2 3 4 5 6 7. మిడిల్లోనూ ఆరెంజ్ వచ్చింది. 2 బీడ్స్ బ్రింజాల్, 2 బీడ్స్ బ్రింజాల్, రైట్ లెఫ్ట్, రైట్ వైట్, లెఫ్ట్ వైట్, ఇలా రావాలి. ఈ పొజిషన్లో ఉండాలి. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాము. 6th నెంబర్ ఈ వీడియోలో స్టెప్ 6 వేసేద్దాము. 6th స్టెప్ స్టార్టింగ్ అండి. ఇక్కడ ఫస్ట్ వైట్ బీడ్ ఉంది. ఇలా 3 బీడ్స్ యాడ్ చేసుకోవాలి మనం. బ్లాక్, వైట్, బ్రింజాల్ కలర్ 3 బీడ్స్. 2 ఒకటిగానే కనిపిస్తున్నాయి మనకి, చూడండి. ఇదేమో బ్రింజాల్. ఇలా నేను యాడ్ చేశాక మీరు యాడ్ చేసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. నేను చెప్తా. వైట్ బీడ్లోకి తీసుకొచ్చేసాను. ఇదిగోండి ఇలా సైడ్ కోన బ్లాక్ వచ్చేట్టు, పైకి వైటు, వైలెట్ను కుడివైపుకి వచ్చేట్టు అలా ఎక్కించేసుకోండి. నెక్స్ట్ వంకాయ రంగు బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేస్తున్నాను. 2 ఉన్నాయి కదా, ఇక్కడ 1 గ్రీన్, 1 వైలెట్. వైలెట్ పైకి రావాలండి. ఇలా నెక్స్ట్ ఇంకొక వంకాయ రంగు బీడ్ ఉంది కదండి, దానిలోకి నీడిల్ తీసుకొచ్చేస్తున్నాను. ఇదిగోండి ఇక్కడ ఉంది, అంటే బీడ్కి ముందు భాగంలో ఉంది వైర్ అనేది. దాన్ని బట్టి మీరు నేను చెప్పినట్టు ఎక్కిచ్చేసుకోండి. ఎప్పుడు కుడివైపున ఉంటుందన్నమాట ఇక్కడ వైర్ అనేది. ఈ స్టెప్లో ప్రతి స్టెప్కి మారిపోద్దండి. నెక్స్ట్ ఇక్కడ 2 బ్రింజాల్ కలర్. నిదానంగా చెప్తుంటాను, మీరు యాడ్ చేసేసుకోండి. వీడియోని స్లోగా పెట్టుకోండి. నేను ఫాస్ట్గా వెళ్తున్నాను అనుకోండి, మీరు వీడియోని కొంచెం స్లోగా పెట్టుకుని మీరు నిదానంగా ఒక్కొక్కటి యాడ్ చేసేయండి అబ్బా. ఇలా నెక్స్ట్ మిడిల్ బీడ్ ఆరెంజ్ బీడ్. ఇలా ఇక్కడ 1 బ్రింజాల్ ఫస్ట్. నెక్స్ట్ వైట్ పైకి రావాలండి. ఇలా యాడ్ చేసేయండి. నెక్స్ట్ ఫస్ట్ బ్రింజాల్ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేసాను. ఇక్కడ 1 గ్రీన్, పైకి బ్రింజాల్ బీడ్ రావాలి. ఇలా యాడ్ చేసేయండి. నెక్స్ట్ ఇంకొక బ్రింజాల్ బీడ్లోకి కూడా నీడిల్ తీసుకొచ్చేసాను. ఇక్కడ 1 గ్రీన్, 1 బ్రింజాల్ ఉంది. 2 బ్రింజాల్ బీడ్స్ యాడ్ చేసేయాలి. ఇలా నెక్స్ట్ వైట్ బీడ్లోకి కూడా లాస్ట్ బీడ్ అనమాట. ఈ స్టెప్లో తీసుకొచ్చేసాను. నీడిల్ దగ్గరికి పెట్టి చూపిస్తున్నాను, చూడండి. 1 సెకండ్ ఆపుతాను, చూసుకోండి. లాస్ట్ బీడ్ అనమాట. ఇక్కడ ఫస్ట్ సైడ్ కోన బ్లాక్ రావాలి. నెక్స్ట్ పైకి వైట్ రావాలి. ఇలా సైడ్కి చూసారు కదా. ఇలా నెక్స్ట్ ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ బ్లాక్ బీడ్లో నుంచి పైకి తీసుకొచ్చేసి వైట్ బీడ్లోకి ముందుకి రెడీ చేసుకుందాం ఇంకో స్టెప్ వెళ్ళటానికి. ఓకేనా. ఇప్పుడు పొజిషన్ చూడండి. బీడ్స్ ఈ స్టెప్లోనూ 6th స్టెప్ కంప్లీట్ అయిన తర్వాత బీడ్స్ చూడండి. మిడిల్ వైట్ రావాలి. రైట్ 2 బ్రింజాల్ బీడ్స్, లెఫ్ట్ 2 బ్రింజాల్ బీడ్స్. నెక్స్ట్ ఇక్కడ సైడ్న 1 వైట్ బీడు, రైట్ లెఫ్ట్ 1 వైట్ బీడ్ రావాలి. ఇలా రావాలి ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత. నెక్స్ట్ 7th స్టెప్కి వెళ్ళిపోదామండి. ఇక్కడ 1 వైట్ బీడ్ ఉంది. 2 వైట్ బీడ్స్, 1 బ్లాక్ బీడ్ యాడ్ చేసేయండి.
సైడ్ కోనం వైట్ బీడ్ బ్లాక్ బీడ్ రావాలండి ఒక పక్కకి. ఇలా ఇక్కడ బ్లాక్ ఎలా వచ్చాయి అలా వేసేసుకోండి. నెక్స్ట్ సెకండ్ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేసాను. ఈ స్టెప్లో ఇక్కడ 1 బ్రింజాల్ ఉంది, 1 వైట్ ఉంది. నేను కూడా 1 బ్రింజాల్ 1 వైట్ యాడ్ చేసేస్తున్నాను. ఇలా నెక్స్ట్ థర్డ్ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేస్తున్నానండి. ఇక్కడ 2 వైట్ బీడ్స్ యాడ్ చేయాలి. నెక్స్ట్ ఫోర్త్ బీడ్ వైట్ బీడ్ అవుతుంది. ఇక్కడ 2 వైట్ బీడ్స్ యాడ్ చేయాలి. వైట్ 2 ఉన్నాయి, ఇక్కడ 2 వైట్ నేను యాడ్ చేస్తున్నా. నెక్స్ట్ ఇంకా 3 బీడ్స్ ఉన్నాయి. ఫస్ట్ బీడ్లోకి బ్రింజాల్ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేసా. ఇక్కడ 1 బ్రింజాల్ 1 వైట్ యాడ్ చేసేయాలి. వైట్ పైకి రావాలి. ఇలా వైట్ బ్రింజాల్ కలర్, ఇది బ్లాక్ కాదండి, ఇది బ్రింజాల్ కలర్ షేడ్ అనమాట కొంచెం. ఓకేనా. నెక్స్ట్ ఇంకో బ్రింజాల్ కలర్ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేస్తున్నాను. ఇక్కడ 2 వైట్ బీడ్స్ యాడ్ చేయాలి. ఇలా నెక్స్ట్ లాస్ట్ బీట్ వైట్ బీట్ అండి, ఇంకా మిగిలింది ఈ స్టెప్లోను. ఇక్కడ బ్లాక్ సైడ్కి వచ్చేట్టు ఎక్కించుకోండి. పైకి వైట్ రావాలి. సైడ్కి బ్లాక్, పైకి వైట్ రావాలి. ఇలా ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయిందండి మనకి. 7th స్టెప్ కూడా కంప్లీట్ అయిపోయింది. పైకి తీసుకొచ్చేసి ఇక్కడ రెడీగా పెట్టుకుందాం. ఇంకో స్టెప్కి వెళ్ళిపోదాము. వీడియో లెంతీ అయినాపా మీకు కొంతవరకు అయిపోతే బాగుంటుందన్నమాట బొమ్మ. ఇలా ఇక్కడికి పెట్టేసుకుందాం. ఓకేనా. ఈ స్టెప్ కంప్లీట్ అయిన తర్వాత చూడండి ఒక్కసారి పూర్తిగా వైట్ వచ్చేస్తాయి పైకి. మీకు 1 2 3 4 5 6 7 బీడ్స్ రావాలి. సైడ్కి బ్లాక్ బీడు, రైట్ టు లెఫ్ట్ ఇక్కడ ఉన్నాయి చూసారా, ఇక్కడ బ్లాక్ బ్లాక్ ఇలా రావాలి. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళే ముందు ఒక్కసారి నేను చెప్తాను. ఇప్పుడు వేసినంత వరకు, ఇప్పుడు వరకు మనం 7 స్టెప్స్ అయితే వేసాం. ఇంకొక స్టెప్ అయితే ఉంది ఈ వీడియోలో చెప్తాను. ఇప్పటి వరకు మీరు కౌంట్ చేసుకోండి ఎలా ఉందో, మనకి ఈజీగా ఉంటుంది అనమాట. అప్పుడు ఇదిగోండి ఇక్కడ డైమండ్ సల్లే రావాలి. ఇక్కడ ఆరెంజ్ బీడ్స్తో 3 1 2 3 1 2 3 ఇలా ఎటు చూసినా 3 డైమండ్ అల్లే రావాలి ఆరెంజ్ బీడ్స్తో. వైలెట్ బీడ్స్తో కూడా 3 ఇలాగే అటు ఇటు 2 డైమండ్స్ అయితే రావాలి. చూసారు కదా, ఇలా ఒక హార్ట్ షేప్ వచ్చినట్టుగా ఇక్కడ ఏర్పడింది డిజైన్. ఇక్కడ వచ్చేటప్పటికి మనకి శ్రీదేవి భూదేవి ఆయన వక్షస్థలం ఇది ఇక్కడ వరకు అయితే వేసాం. ఇలా వేసింది కరెక్ట్ అవునో కాదో చెక్ చేసుకోండి. ఎందుకంటే నెక్స్ట్ వీడియోకి నేను వెళ్ళే లోపల మీకు ఇలా రాకుండా వేరుగా వస్తే మీరు ఇప్పి అల్లుకుంటానికి అవకాశం ఉంటుంది, అందుకని చెప్తున్నా. ఓకే అండి, ఇది ఇంత మటుకు అయిపోయింది. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాము. ఈ స్టెప్ మీతో మాట్లాడుతా నేను అల్లుతా. ఓకే అండి. ఇంకొకటి కూడా చెప్పేస్తాను. ఇప్పుడు మొత్తం మనం ఈ లైన్ అంతా ఇది స్టార్టింగ్ వీడియో స్టార్టింగ్ అప్పుడు మొత్తం 17 అని చెప్పా. మిడిల్లో 7 బీడ్స్ తీసుకున్నాం. ఇంకా సైడ్న 5 బీడ్స్ ఉంటాయి. 1 2 3 4 5 రైట్ 5 లెఫ్ట్ 5 5 + 5 10 మిడిల్ 7 టోటల్ 17. ఓకేనా. నెక్స్ట్ వీడియోలో అయితే మనం ఇవి వేసేద్దాం అన్నమాట. ఒకసారి ఒక వీడియోకి ఇది, ఒక వీడియోకి ఇది వేసేద్దాం. ఇహనా
ఈ పైకి మీతో మాట్లాడుతా వేసేస్తాను. ఇది చాలా ఈజీ స్టెప్ అండి. బీడ్స్ తీసుకుంటున్నాను నేను. ఫస్ట్ 7 బీడ్స్ వచ్చేసాయి కాబట్టి వైహన మనం ఇలా వెళ్తున్నాం. ఇప్పుడు లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళిపోతాం. ఇప్పుడు 2 బీడ్స్ ఫస్ట్ ఎక్కించేసుకోండి. తర్వాత సైడ్కి బ్లాక్ బీడ్ రావాలి. ఇలా వైర్ అనేది ఇది ముందు భాగం, ఇది వెనక భాగం బీడ్కి. అలా సెకండ్ బీడ్లోకి కూడా నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాం. మొత్తం 7 వైట్ బీడ్స్ ఉంటాయి ఇక్కడ. ఇలా ఎక్కించుకోండి. ఓకేనా? ఇక్కడ వరకు 2 బీడ్స్ యాడ్ చేసేయండి. సైడ్కి వచ్చేటప్పటికి ఇలాగే బ్లాక్ బీడు వైట్ బీడు యాడ్ చేసేయండి. నేను మీతో మాట్లాడుతూ ఉంటాను. ఓకే అండి? 2 వైట్ బీడ్స్ ఏనండి మొత్తం ఈ స్టెప్ అంతా వేసేయండి. ఇంకా నేను వేస్తూ ఉంటాను, మీరు వేసేయండి. మా రేపల్లెలో అయితే ఎండలు విపరీతంగా ఉన్నాయండి. మే నెల కదండి, బాగా ఉన్నాయి. వీడియో చేయాలంటే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. అది కూడా నాకు కొంచెం టైలరింగు బట్టలు అయితే బాగా ఉన్నాయండి. కొంచెం అటు ఇటు నేను బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నాను అనమాట. ఇక అందుకని కొంచెం షార్ట్ వీడియోలు పెడుతున్నాను అనమాట. ఇప్పటి వరకు మొన్నటి వరకు నేను ఎగ్జిబిషన్కి వెళ్ళాము. అవి చిన్న చిన్న వీడియోస్ పెడుతున్నానండి. నెక్స్ట్ మన సబ్స్క్రైబర్స్ చాలామంది 14th పార్ట్ పెట్టమని చెప్పేసి అడుగుతున్నారండి. అందుకని చెప్పేసి నేను నైట్ టైం తీస్తున్నాను ఈ వీడియో. ఇంకా ఎడిటింగ్ అయితే సోమవారం పెడతానండి. లేదు అంటే మంగళవారం 11 గంటలకల్లా వచ్చేస్తుందండి. 11, 12 ఆ రేంజ్లో వచ్చేస్తుంది వీడియో మీకు. అల్లుకోండి అబ్బా, ఇట్లాగే నాకు కామెంట్లు పెడుతూ ఉండండి అబ్బా. మీ కామెంట్లేనండి నాకు చాలా బలం అనమాట. మీరు ఇచ్చే కామెంట్లు నాకు చాలా బలం అనిపిస్తాయి. అందుకనే నేను నైట్ టైం అయినా అండి, నేను 7 అయిపోయిందండి నేను మిషన్ దిగేటప్పటికి. ఇక టీ తాగేసాను, మరలా ఎక్కేసాను అనమాట. ఈయన బీడ్ వర్క్ స్టార్ట్ చేసేసాను. ఎందుకంటే నాకు మీరు అల్లుకుంటేనండి ఇంకా ఇంకా అల్లాలనిపిస్తుంది. మీరు అల్లుకుంటే ఈజీగా అయిపోద్దండి, ఇంత టైం అయితే తీసుకోదు. నేను ప్రతి బీడు ఇలా ఎక్కించుకోండి, కలర్స్ మీరు చేంజ్ చేసుకునేటప్పుడు ఇబ్బంది పడతారని నేను ప్రతిదీ వివరించి చెప్తున్నాను అనమాట, తప్పు లేకుండా. అదే మీరు నేను చెప్తున్నప్పుడు ఎక్కించేసుకోండి ఫాస్ట్గా. అప్పుడండి మీకు ఇంత టైం అయితే పట్టదు, ఫాస్ట్గా అయిపోతుంది. వర్క్ వచ్చిన వాళ్ళకి రాలేదనుకోండి వర్క్ కొంచెం, కొంతమంది అయితేనండి ఫాస్ట్గా పట్టేస్తారు, కొంతమంది పట్టలేరు. వాళ్ళు ఏం చేస్తారంటే అండి వీడియోని వెనక్కి ముందుకి జరుపుకుంటా చూడండి, అప్పుడు మీకు ఈజీగా లేసుకుంటారు. అందరూ బుర్రలు ఒక రకంగా ఉండవండి. ఒక్కొక్కరు ఫాస్ట్గా లేస్తారు, ఇలా చూస్తారు అలా లేస్తారు. కొంతమంది ఏంటంటే కొంచెం నిదానం, మొత్తం మీద అల్లికైతే అల్లుతారు, కాకపోతే కొంచెం టైం అయితే కొంచెం తీసుకుంటారు, అంతే తేడా అండి. ఓకేనా? అల్లిక మాత్రం ఈజీనేనండి చాలా. నేను 1 by 1 ఎలా ఎక్కించుకోవాలి, స్టెప్ బై స్టెప్, బీడ్ టు బీడ్, ప్రతి బీడు మన చేతి మీద నుంచే వెళ్తుందండి. మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారండి. మరలా అందరికీ నేను మన సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నానండి. ఒకటి ఇంకా ఆ పార్ట్ 7లో అది ఒక్కటే చిన్న మిస్టేక్ జరిగిందండి. అది ఎలా జరిగిందో దాని అలా జరిగేసింది. ఇంకా మనం చేసేది ఏం లేదండి. వీడియో అప్లోడ్ అయిపోయాకండి ఇంకా మన చేతుల్లో ఉండదు, అయిపోయింది. ఇక 7 part 8లో చూసిన తర్వాత కదా అల్లి మనం పెట్టేసింది. ఇంకా అప్లోడ్ చేసిన తర్వాత కుదరదు. ఇంకా అల్లికలోకి వెళ్దామండి. ఇదిగోండి, ఇది లాస్ట్ వైట్ బీడ్. ఇక్కడ 1 బ్లాక్ బీడ్ యాడ్ చేయండి ఫస్ట్ సైడ్కి. పై కొనో వైట్ బీడ్ వచ్చేట్టుగా ఎక్కించేసుకోండి. ఇలా ఎక్కించుకోండి. ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయిందండి. ఇక్కడ వరకు ఆపుదాము. దీన్ని 3 parts చేసామన్నమాట. ఇప్పుడు మనం ఇక్కడ ఇంకా రైట్ ఒక పార్ట్ వస్తుంది, లెఫ్ట్ ఒక పార్ట్. ఇది ఈజీ మెథడ్ అండి. మీకు నేను బారుగా అల్లికి వెళ్ళిపోయాను అనుకోండి, మీకు అర్థం కాదు అల్లిక. దీన్ని ఇక్కడ క్లోజ్ చేసేద్దామండి. ఇంకా ఈ వీడియో క్లోజ్ చేసేద్దాం. ఇది 14 వీడియో 14 అనమాట. నాటేసేద్దాము. నెక్స్ట్ వీడియో 15 అవుతుంది. ఇలా ఇంకా ఒక బీడ్లో నుంచి
ఇక్కడ కట్ చేయొద్దండి, ప్రతిసారి చెప్తున్నట్టే అలవాటు పడిపోయారు కదండి అల్లటం. ఇక కానీ నేను గుర్తు చేస్తూనే ఉంటానండి, ఎందుకంటే బీట్ వర్క్ కదండి, కొంచెం కష్టపడి అల్లుకుంటున్నాం, టైం స్పెండ్ చేస్తున్నాం కదా. ఎందుకంటే దానికి తగ్గట్టే మనం కొంచెం నిదానంగా అయినా నాటు మాత్రం స్ట్రాంగ్గా వేయండి. నాకు ఇటు నాటు అడ్డం వచ్చింది, అందుకని చెప్పేసి నేను పై బీడ్లోకి తీసుకెళ్ళిపోతాను. ఏ బీడ్ అయినా పర్లేదండి, మనకి ఈ బీడ్ అని ఏం కాదు, ఈ 4 వైపులా ఏ బీడ్లోకైనా మనం తీసుకెళ్ళిపోవచ్చు. 2 బీడ్స్లోకి తీసుకెళ్తే అసలు ఎక్కడ మనం ఎండ్ చేసామన్నది కనిపించదు. ముందు మెయిన్ ఇంకొంచెం స్ట్రాంగ్గా ఉంటుందండి వర్క్ అనేది. ఇలా బయట దగ్గరికి తీసుకొచ్చేసి కట్ చేసేయండి, ఎందుకంటే మనకి కనిపించదు అప్పుడు. నిదానంగా లేట్ అయినా సరేనండి, మీరు వీడియోని అక్కడికి ఆపండి, ఆపిన తర్వాత మీరు నేను చెప్పినట్టుగా వేసేసేయండి. లేదనుకోండి ఒకసారి ఊడిందనుకోండి, నాటు సరిగా వెయ్యకపోతే ఒకసారి 1 ఊడుతుంది, రెండోసారి 2 ఊడతాయి. మనకి ఈ డిజైన్ చేయటం కూడా ఇక రాదండి. ఇది ఒకటి మనసులో పెట్టేసుకోండి. ఓకే అండి, ఇదైతే ఈనాటి వీడియో. ఇంకా ఈ వీడియో అంతటితో ముగించేస్తున్నానండి. నెక్స్ట్ మరలా చూసారా, హార్ట్ షేపల్లే వచ్చింది మనకి శ్రీదేవి భూదేవి. తర్వాత చూద్దామండి. ఇంకా నెక్స్ట్ వచ్చేటప్పటికి 15లో ఇటు కానీ రైట్ కానీ లెఫ్ట్ కానీ చూసి మీకు ఈజీగా ఎటైతే ఉంటుందో అటు అల్లేసేద్దాం. ఓకే అండి, మీరు అల్లుకున్న తర్వాత కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, అబ్బా మేము అల్లుకున్నాము అని చెప్పేసి ఇలాగే కామెంట్ చేస్తూ ఉండండి, నేను పెడుతూ ఉంటాను. ఇంక అయిపోయిందండి, ఈ వీడియో అంతటితో ముగించేస్తున్నాను. మీరు ముగించి నా వీడియో క్లోజ్ చేసే ముందు మన ఛానల్ని ఒకసారి లైక్ ఇచ్చారో లేదో చెక్ చేసేసుకుని లైక్ ఇచ్చేసేయండి, ఒక కామెంట్ కూడా ఇచ్చేసేయండి. మీరు చేయాల్సిందల్లా లైక్ కామెంట్ 2 ఇచ్చేసేయండి. నెక్స్ట్ పార్ట్ 15లో 15 మీ ముందుకు వచ్చేస్తాను. అంత మటుకు సెలవు. నమస్తే అండి.